నయోమి కుమారులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది, పరువును పోగొట్టుకుంది, పలుకుబడిని పోగొట్టుకుంది, బ్యాక్గ్రౌండ్ ని పోగొట్టుకుంది. కానీ ఆత్మీయతను మాత్రం పోగొట్టుకోలేదు, ఆత్మ సంబంధమైన అనుభూతులను పోగొట్టుకోలేదండి. అందుకే ఆ నయోమి గారిని చూసి అన్య దేశంలో ఉన్న స్త్రీ దేవుని వైపు తిరిగిందండి. ఒక అన్య స్త్రీ దేవుని వైపు తిరగడం మామూలు విషయం. ఒక అన్య స్త్రీ వాక్యం లేకుండా దేవుళ్ళలోకి రావడం అంటే మామూలు విషయమా? ఒక అన్య స్త్రీ ఏ సంబంధం లేకుండా, ఏ కారణం లేకుండా ఒకటే తీర్మానం, నీ దేవుడే. కారణం ఏంటో తెలుసా? ఏం పోయినా పర్వాలే మన జీవితంలో, కానీ మన దేవుని మాత్రం పోగొట్టుకోకూడదు. మన భక్తిని పోగొట్టుకోకూడదు, మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, మన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, మన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకూడదు, మన పిలుపును మర్చిపోకూడదు. ఏది పోయినా పర్వాలే మన జీవితంలో, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, డబ్బు పోయినా, బంగారం పోయినా, పలుకుబడిపోయినా, ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మనల్ని అవమానపరిచినా, పేరు ప్రఖ్యాతులు పోయినా సరే మనము కాపాడుకోవాల్సింది, మనం కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే.